హాయ్ ఫ్రెండ్స్, ఏపీలో కొత్త ప్రభుత్వ ఏర్పాటు కొలువు తీరనుంది. జూన్ 12న రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇదే నేపథ్యంలో ప్రభుత్వం నూతన మంత్రివర్గ ఏర్పాటుకు పూర్తి కసరత్తు చేస్తుంది. ఇందులో వివిధ సామాజిక వర్గాలకు పెద్దపీట వేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే వీరిలో ఎవరెవరు ఉండబోతున్నారు? ఏపీలో ఉండబోయే కొత్త మంత్రులు వీరేనా? వీటి వివరాల్లోకి వెళ్ళి మనం ఇప్పుడు తెలుసుకుందాం. కూటమి ఇదే మంత్రివర్గాన్ని కొనసాగిస్తుందా, లేకపోతే ఎలాంటి మార్పులు చేర్పులు ఏమైనా జరగబోతున్నాయా? ముందుగా ఎవరెవరు ఏ శాఖల్లో ఉండబోతున్నారో, వారికి కేటాయించినటువంటి శాఖ ఎలాంటిదో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మొదటగా జనసేన పార్టీ అధినేత అయినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎంగాను మరియు హోమ్ మినిస్ట్రీ ఇవ్వబోతున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలియజేస్తున్నాయి. అలాగే అత్యంత ప్రధానమైన మంత్రివర్గ శాఖ అయినటువంటి వైద్య ఆరోగ్య శాఖకు శ్రీ కామినేని శ్రీనివాస్ గారు ఈ శాఖలో కొనసాగుతున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలియజేస్తున్నాయి. అలాగే రెవెన్యూ, రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంపు మంత్రిగా నిమ్మకాయల చినరాజప్ప గారు ఉంటున్నట్లు, మత్స్య మరియు పశుసంవర్ధక శాఖ మంత్రిగా బుద్ధా ప్రసాద్ గారు, విద్యాశాఖ మంత్రిగా పొంగునూరు నారాయణ గారు, ఈయన ఇదివరకే మనకి విద్యాశాఖ మంత్రిగా పనిచేసి ఉన్నారు. ఐటీ మరియు పారిశ్రామిక వాణిజ్య పన్నుల శాఖ మంత్రిగా శ్రీ నారా లోకేష్ గారు ఉంటున్నట్లు మనకి విశ్వసనీయ వర్గాలు తెలియజేస్తున్నాయి. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా గంటా శ్రీనివాసరావు గారు, రోడ్లు మరియు భవనాలు రవాణా శాఖ మంత్రిగా బొండా ఉమామహేశ్వరరావు గారు, బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా పితాని సత్యనారాయణ గారు, అలాగే శ్రీ నందమూరి బాలకృష్ణ గారు సమాచార మరియు సినిమాటోగ్రఫీ యొక్క శాఖ మంత్రిగా కొనసాగబోతున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలియజేస్తున్నాయి. పౌర సరఫరాల శాఖ మంత్రిగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు ఉంటున్నట్లు మనకి తెలియజేస్తున్నారు. దేవాదాయ శాఖ మంత్రిగా విష్ణుకుమార్ రాజు గారు, గృహ నిర్మాణ శాఖ మంత్రిగా పయ్యంకుల కేశవ్ గారు, జలవనరుల శాఖ మంత్రిగా ఆనం రామనారాయణ రెడ్డి గారు, వ్యవసాయ శాఖ మంత్రిగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, అటవీ పర్యావరణ శాఖ మంత్రిగా అయ్యన్న పాత్రుడు ఉంటున్నట్లు మనకు విశ్వసనీయ వర్గాలు మరియు సోషల్ మీడియా ద్వారా చెప్తున్నారు. సాంస్కృతిక యువజన సర్వీసుల యొక్క శాఖ మంత్రిగా భూమా అఖిలప్రియ గారు, ఎక్సైజ్ శాఖ మంత్రిగా జ్యోతుల నెహ్రూ, మైనార్టీ శాఖ మంత్రిగా ఎండి ఫరూక్, ఈయన అత్యంత సీనియర్ పార్టీ అధినేత. ఆర్థిక మరియు స్కిల్ డెవలప్మెంట్ శాఖ మంత్రిగా అచ్చెన్నాయుడు గారు, కార్మిక శాఖ మంత్రిగా నాదెండ్ల మనోహర్ గారు, తర్వాత పరిటాల సునీత గారు శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఉండబోతున్నట్లు మనకు విశ్వసనీయ వర్గాలు తెలియజేస్తున్నాయి. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా కొనతల రామకృష్ణ గారు మరియు స్పీకర్గా రఘురామకృష్ణరాజు గారు కొనసాగనున్నారు. ఇంకా ఈ వీడియోలో నేను ఇంకా ఏదైనా విషయం తెలియపరచకపోతే మీరు కింద కామెంట్లో తెలియపరచండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.